హలో ఎవ్రీవన్. నిన్నైతే బిగ్ బాస్ నామినేషన్ ఎపిసోడ్ అయితే అందరూ చూసే ఉంటారు కదా. అందులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది కామెంట్స్లో చెప్పండి. అయితే ఈ టాస్క్ అయితే ఫస్ట్ సుమన్ శెట్టి అండ్ దివ్య అయితే చాలా బాగా ఆడారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భరణి, తనూజ్, శ్రీజ, ఫ్లోరా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో 4 మెంబర్స్. వీళ్ళందరూ ఎందుకు అంత ఫౌల్ ఆడేటట్టు చేశారు అంటే సెకండ్ టైము ఒకరికొకరు ఏంటి ఫస్ట్ ఉన్న దివ్యకి సుమన్కి ఉన్నంత ర్యాపో వీళ్ళందరికీ లేదనిపించింది అనమాట. చాలా ఈజీ టాస్క్ చాలా చేతులారా వాళ్ళే వదిలేసుకున్నట్టు అనిపించింది. ఒక్కొక్కరు అసలు ఓవర్గా థింక్ చేసేసినట్టు అనిపించింది అనమాట ఫస్ట్ గేమ్ అయితే చూసి. అండ్ వీళ్ళు దివ్య అండ్ సుమన్ అయితే చాలా బాగా ఆడారు అందరితో కంపేర్ చేసుకుంటే. అండ్ లాస్ట్ శ్రీజ అండ్ రాము అండ్ పవన్ కళ్యాణ్ అండ్ రీతు చౌదరి వీళ్ళ 4 మెంబర్స్ చూసుకుంటే అసలు రాము వచ్చేసి అలా పట్టుకోకుండా తను కూడా ఆడుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యేది. అనవసరంగా వెళ్ళి రీతుని పట్టుకోవటం వల్ల వాళ్ళు పోయింది వీళ్ళు పోయినట్టు అనిపించింది అనమాట. అదేదో శ్రీజ మంచిగా ఆడుతుంది, ఆ అవకాశం సరిగ్గా యూజ్ చేసుకోలేదు వాళ్ళిద్దరూ అనిపించింది అనమాట. లేకపోతే శ్రీజ వాళ్ళ టీం కూడా గెలిచేదేమో అనిపించింది, ఎందుకంటే శ్రీజ చాలా బాగా ఆడుతుంది ఫస్ట్ టైం నుంచి కూడా చూస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెవెల్లో ఇమ్యూనిటీ టాస్క్ అయితే తనుజ అండ్ సుమన్ శెట్టి అయితే గెలుచుకున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఓన్లీ ఆడియన్స్ మనసునే కాదు ఇంటి వాళ్ళ మనసుని కూడా గెలుచుకోవాలి అని చెప్పేసి. నిజంగా కానీ అందులో శ్రీజ చెప్పిన మాట అయితే ఒకటి కరెక్ట్గా అనిపించింది. తను ఎందుకు దివ్యాకి ఇవ్వలేకపోతున్నాను అనేది అయితే కరెక్ట్గానే చెప్పింది అనమాట. అదే లాస్ట్ వీక్ దివ్య కూడా సేమ్ అదే పాయింట్ చెప్పినప్పుడు తను ఓకే అదే చెప్తేనేమో నీ కోసం నామినేషన్ సేవ్ అవ్వడానికి నన్ను ఎందులో పెడుతున్నావు అన్నట్టు మాట్లాడింది. అది కొంచెం రాంగ్ అనిపించింది దివ్య. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళకి వాళ్ళే చూసుకుంటారు కదా. అదే నామినేషన్లో వీళ్ళిద్దరం ఉంటే ఫస్ట్ నుంచి 4 వీక్స్ నుంచి శ్రీజ ఉంది, మొన్నే వచ్చింది దివ్య, కాబట్టి దానికి ఓట్స్ తక్కువ పడే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు నామినేషన్లో ఉంటే బెటర్ అని శ్రీజ అనుకుంది, అందులో తప్పులేదు. అండ్ హౌస్ మేట్స్ అందరూ ఎక్కువ సుమన్ శెట్టినే చేస్తారనుకున్నా అలాగే చేశారు. అండ్ తనుజ కూడా బాగానే చేశారు. ఫ్లోరా అండ్ సంజన గురించి వస్తే సంజన అనవసరంగా హౌస్ నుంచి బయట నుంచి మళ్ళీ లోపలికి వచ్చి అనవసరం కంటెంట్ కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఫుడ్ దగ్గర అందరూ తింటున్నప్పుడు ఆమె కూడా తింటే అయిపోతుంది, ప్రతి చిన్న చిన్న దానికి గొడవలు పెట్టుకోవటం. డెమోన్ పవన్ క్యాప్టెన్ అయినందుకు అతన్ని బ్యాట్ చేద్దామని చూస్తుందేమో అనిపించింది, ఎందుకంటే నన్ను మమ్మీలా చూస్తున్నాం మిగతా వాళ్ళందరినీ గర్ల్స్ కింద చూస్తున్నాం అన్న మాట ఏదైతే ఉందో అది బాగాలేదనమాట. మీరు ఎలా అనుకుంటున్నారో అది అనేది కామెంట్ చేయండి. యాక్చువల్గా డిమోన్ పవన్ ఒకళ్ళు సపోర్ట్ చేస్తే అతను కెప్టెన్ అవ్వలేదు, టాస్క్ ప్రకారం అయ్యాడు కాబట్టి ఆ మాట అయితే రాంగ్. అండ్ ఆ మాట దగ్గర అందరూ స్టాండ్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది, బట్ ఎవరో తీసుకోలేదు, వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు తప్ప. అండ్ ఫైనల్ నామినేషన్స్ వచ్చేసి ఒక్క సుమన్ శెట్టి తనూజ తప్ప అందరూ నామినేషన్స్లో ఉన్నారు. సో చూద్దాం ఈ వీక్ ఎవరు సేవ్ అవుతారు ఎవరు బయటకు వెళ్ళిపోతారు అనేది. అండ్ మళ్ళీ కామనర్స్ వెళ్ళిపోతారేమో, పవన్ కళ్యాణ్ లాస్ట్లో వచ్చాడు కాబట్టి తనే వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. సో ఓటింగ్స్ వేసుకోండి, ఎందుకంటే చాలా డౌన్లో ఉన్నాడు, అసలు స్క్రీన్ టైమే లేదు అతనికి, స్క్రీన్ మీద కూడా కనిపించట్లేదు ఓట్స్ వేయడానికి కూడా. సో మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బాయ్, సబ్స్క్రైబ్. అంతేకాదు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.